నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ స్వచ్ఛమైన రక్షిత గోదావరి మంచినీటి సరఫరా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు. బెల్లంపల్లి పట్టణ సమీపంలోని కన్నాల మిషన్ భాగీరథ పంప్ హౌస్ వద్ద అమృత్ 2.0 పథకం ద్వారా బెల్లంపల్లి పట్టణానికి త్రాగునీటి సరఫరా అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని ఆయన అన్నారు. 20 సంవత్సరాలుగా పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్న మంచినీటి పథకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో అందజేస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే 11 నెలల్లో పట్టణంలోని సుమారు 50,000 ప్రజలకు మంచినీటి సరఫరా చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. బెల్లంపల్లి అభివృద్ధి కోసం 400 కోట్ల రూపాయల నిధులు తీసుకురానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డీఓ హరికృష్ణ, చైర్పర్సన్ జక్కుల శ్వేత, తహసీల్దార్ జ్యోత్స్న, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, డిఈ మధుకర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి నీళ్ళు తీసుకురానికి ఒక కార్యక్రమాన్ని ఎప్పుడు కానీ దినగాక మొన్న నేను వచ్చి ఆ ఇన్స్పెక్షన్ చేయించిన తర్వాత ఇవాళ పైప్ లైన్ ఏజెన్సీ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఉన్న ఇరిగేషన్ సంబంధించిన సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు ప్రత్యేకంగా ఏడా కాంట్రాక్టర్ పెట్టదో కనిపిస్తుంది వెళ్ళిపోయినా మీరు దయచేసి పైకి రండి. కాంట్రాక్టర్ గారు ముంగటకు వస్తుంది. ఇది ఒకటే ప్రాజెక్ట్ కాదు, 9 నెలల్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. మీరు సహకారం ఉండి మీరు కోఆపరేట్ చేయండి. ఇంకా 3-4 ప్రాజెక్టులు తీసుకొచ్చే కార్యక్రమాన్ని పెట్టినా ఎల్లంపల్లికి గోదావరికి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమాన్ని 450 కోట్ల శాంక్షన్ చేయించే పూర్తి కూడా నా మీద ఉన్నది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాను. ఆడా ప్రాజెక్ట్కి వచ్చే నీళ్లను బంద్ చేయించి మీరు ఎంత తొందరగా ఇప్పిస్తే నా బెల్లంపల్లి సోదరులందరూ మీకు మనస్ఫూర్తిగా దీర్ణార్థిస్తారని నాకు పూర్తిగా ఆశీర్వదించారు. మీరు అర్థం చేసుకోండి, 55,000 మంది ఉన్నారు, 20,000 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరికీ మీరు ఒక సుఖ సంతోషాలతో వాళ్ళకి నీళ్ళు ఇచ్చిన తర్వాత మీకు కూడా మంచి దావత్ ఇస్తాం మా సో దయచేసి అర్థం చేసుకుని సోదరులారా, మీ అందరి కోఆపరేషన్ చాలా అవసరం ఉంది. శ్వేతమ్మ, నువ్వు, మీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు అందరూ, మీ అందరితో నా మనవి, నా రిక్వెస్ట్, మీ కోఆపరేషన్ లేనిది ఏ కాంట్రాక్టర్ కూడా పనిచేయలేడు. మీరు అందుకోసం మీరు దయచేసి ఆయన చేతులు పకడబంద్ చేయండి, నా చేతులు పకడబంద్ చేయండి. మా కలెక్టర్ సాబ్, ఆర్డీఓ గారు, ఏసీపీ గారితో కూడా మన బెల్లంపల్లిని కాపాడుకుందాం, అందరం కలిసికట్టి పనిచేసుకుందామని నాకు పూర్తి ఆశ ఉన్నది. ఫ్యూచర్ని ఇంకా ముందు తీసుకుపోదాం. ఇక్కడ ఉన్న ఏమేమి కష్టాలు ఉన్నాయో ఇప్పటిదాకా మున్సిపల్ కమిషనర్ గారు కొంచెం క్లీనింగ్ చేసిండు. బెల్లంపల్లి ఉన్న సోదరులకు అందరికీ మళ్ళీ ఎన్నిట్లో శుభ్రం పెట్టుకుంటాం, బెల్లంపల్లిని కూడా శుభ్రాంచుకుందాం. ఉన్న కంపు వాసన అంతా పక్కకు పడేద్దాం. ఒక డంప్ యార్డ్ ఇప్పుడే కలెక్టర్ గారు ఫైనల్ చేసిండు. ఏది ఏమన్నా డంప్ యార్డ్లో కూడా పంపించే కార్యక్రమాన్ని మీరు అందరూ సహకరించండి. కౌన్సిలర్ గారితో రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభాకర్ గారు, మీ అందరూ మెంబర్ ఉన్న సోదరులందరూ ఉన్నారు, నారాయణ గారు, దయచేసి మీరు కూడా సపోర్ట్ చేయండి. ఇంకా గిరిరాజు గారు, నేను ఎందుకంటున్నా అంటే క్లీన్లీనెస్ ఇస్ ద బెస్ట్ హైజీన్ అనమాట. మీరు శుభ్రంగా ఉంటే మనం అందరం హెల్తీగా ఉంటాం. బెల్లంపల్లిని కాపాడుకుందాం, మీ అందరూ సహకరించండి. నేనున్నా మీకు సేవ చేయడానికే క్యాంప్ ఆఫీస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రెగ్యులర్గా ఉండే కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నా, మీ అందరికీ తెలుస్తుంది. క్యాంప్ ఆఫీస్లో కూడా అందరితో కలుస్తున్నా. ప్రతి నెలకు అట్లీస్ట్ మినిమం 10 రోజుల కార్యక్రమం మీకు ఇచ్చిన మాట నిలబెట్టినా ఇప్పటిదాకా 8 రోజులు ఉన్నా ఈ నెలలని ఈ గిట్ట నేను రాసి పెట్టుకుంటున్నా. జనాలకు చాలామంది కంప్లైంట్ చేసారు, ఆయన హైదరాబాద్ ఉంటాడు, ఆయన పనికి రాడు, అది ఇది అన్నారు. వాళ్ళందరికీ నేను గుణపాఠం చెప్పే బాధ్యత ఉన్నా. తెచ్చిర్రా ప్రాజెక్ట్ ఇట్లా హైదరాబాద్ నుండి ప్రాజెక్టుని తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నా. ఇక్కడ జనాలకు మబ్బులా పెడతలేను. ఏ రోజు